మున్సిపాలిటీల విలీనంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. విలీనంపై ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దీంతో మున్సిపాలిటీల విలీనంపై ఏ క్షణమైనా గెజెట్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆర్డినెన్స్ తో మున్సిపల్ చట్ట సవరణకు లైన్ క్లియర్ అయినట్టే అనుకోవచ్చు. గ్రేటర్ మున్సిపాలిటీల విలీనంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 27 మున్సిపాలిటీల విలీనం ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ 27 మున్సిపాలిటీల విలీనం గురించి ఏదైతే ఉందో దాని గురించిన గెజెట్ సైతం త్వరలో రిలీజ్ అవబోతున్నట్టుగా అర్థమవుతోంది. అసలు ప్రెసెంట్ ఈ విలీనానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వాసు? ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం, గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ లోపు ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీలో కలిపే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ముసాయిదా ఆర్డినెన్స్ గవర్నర్ పంపింది. గవర్నర్ ఆమోదం తెలుపుతూ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వానికి ఆర్డినెన్స్ పంపడం జరిగింది. ఆర్డినెన్స్ సంబంధించి కూడా ముసాయిదా సంబంధించిన ఆర్డినెన్స్కు ఆయన ఆమోదం తెలిపారు. కాబట్టి ఇక గెజెట్ విడుదల చేయడమే ఆలస్యం. 27 మున్సిపాలిటీలు కూడా జిహెచ్ఎంసీలో కలవబోతా ఉన్నాయి. అది ఈరోజు రాత్రికే మరికొద్ది సేపట్లో కూడా గవర్నర్ గెజెట్ విడుదల చేసి సిఎస్ సంబంధించి కూడా ప్రభుత్వం గెజెట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించి కూడా ఏదైతే గెజెట్ విడుదల చేసే ఆర్డినెన్స్ సంబంధించి కూడా అమల్లోకి రాబోతోంది. పూర్తిగా మున్సిపల్ చట్ట సవరణతో పాటు జిహెచ్ఎంసీ చట్ట సవరణతో కలిపి ఏదైతే ప్రక్రియ ముగుస్తుందో ఆ తర్వాత 27 మున్సిపాలిటీలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. 27 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా గ్రేటర్ హైదరాబాద్లో కలిస్తే పాలనాపరమైనటువంటి చిక్కులు తప్పుతాయి. మరోపక్క అభివృద్ధి అనేది కూడా అందరికీ సమానంగా దప్పుతుంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్డు లోపు ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీకి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకి కావాల్సినటువంటి మెట్రో ఎక్స్టెన్షన్గా సంబంధించినట్టు కావచ్చు, పెద్ద ప్రాజెక్టులు చెప్పడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. మరోపక్క వాళ్లకు తాగునీటి పవర్తో పాటు మిగతా రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వ్యవస్థలు మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది అన్న అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయం ఈ రోజుతో కూడా అమల్లోకి రాబోతా ఉంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా కార్పొరేషన్ల మొత్తం పూర్తి కార్పొరేటర్ల పరిధి కూడా పెరుగుతుంది, వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్కి సంబంధించి కూడా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కార్పొరేటర్ల వ్యవస్థ వెళ్ళబోతోంది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ జిహెచ్ఎంసీ ఫండ్స్ తోటే నగరంలో అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పూర్తిగా నిత్యావసరమైనటువంటి రోడ్లు కావచ్చు, ఇతర సౌకర్యాలకు సంబంధించి రవాణాతో పాటు సాగునీటితో పాటు ఇతర అవసరాలకు సంబంధించి అంటే సగటు నగర జీవి కూడా ఔటర్ రింగ్ రోడ్లో పరిధిలో ఉన్నటువంటి వారంతా కూడా సమానంగా వాళ్ళందరికీ అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా మున్సిపాలిటీల విలీనం అవసరమని ప్రభుత్వం భావించింది. కానీ ఈరోజు ప్రభుత్వం భావించినటువంటి ఏదైతే ఈ ఆర్డినెన్స్ సంబంధించి కూడా గవర్నర్ ఆమోదం లభించింది. ఎట్టకేలకైతే మొత్తానికి అంటే ఇటీవల కాలంలో క్యాబినెట్ భేటీలో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే దీనిపైన ఇప్పటికే ప్రతిపక్షాలు కొంత విమర్శ చేస్తున్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఏది పట్టించుకోకుండా గతంలో కూడా ఇలాంటి మున్సిపాలిటీల విలీనం జరిగింది, కానీ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయన్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు చూసినట్టయితే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరవాసులు మాత్రం ఎందుకంటే స్థానికంగా అభివృద్ధి అనేది కుంటుపడిపోతున్న నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తే ఖచ్చితంగా కూడా నిధులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని ప్రాంతాల్లో కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, మరోపక్క ముంపు ప్రాంతాలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతిసారి వర్షం వస్తే ముంపు గురవుతున్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని అధిగమించేందుకు కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరోపక్క ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇది మేలు చేసే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 27 మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి కూడా ఒక కీలక పరిణామం చెప్పాలి. గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో గెజెట్ విడుదల చేయే ఆలస్యం, ఒక ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. చట్ట సవరణ చేసుకోవడానికి అవి ఈజీగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ రద్దు చేస్తూ కూడా ఒక చట్ట సవరణ ఉంటుంది. ఆ తర్వాత వాటిని విలీనానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీలో కూడా విలీనం చేసే చట్ట సవరణ ఉంటుంది. ఆ రెండు చట్ట సవరణల ద్వారా, రెండు ఆర్డినెన్స్ల ద్వారా కూడా ప్రస్తుతం అయితే మొత్తం 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలవబోతా ఉన్నాయి. మొత్తం కార్పొరేటర్ల సంఖ్య కూడా భారీగా పెరగబోతా ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతున్న నేపథ్యంలో కూడా ఒక కీలక పరిణామం చెప్పాలి. అభివృద్ధి అందరికీ సమానంగా అందడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇది.
అయితే వాసు ఈ మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి అంటే నెక్స్ట్ మున్సిపల్ గవర్నెన్స్ ఎంత ఈజీగా ఉండబోతోంది, గవర్నెన్స్కు సంబంధించి ఎటువంటి ఈజ్ ఆఫ్ పాలసీస్ ఈ విలీనంతో రాబోతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాసు? ఎస్, ఇప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలవుతున్నటువంటి పాలసీస్ అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందే విధంగా, ఎందుకంటే ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి కూడా సేమ్ టైం ప్రజలకు పెరుగుతుంది. మరోపక్క హైదరాబాద్లో భూముల విలువలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రానున్న నేపథ్యంలో చాలా ఈజీగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫండ్స్ కేవలం జిహెచ్ఎంసీ నుంచి మాత్రమే అక్కడ అభివృద్ధి పనులకు వెళ్ళే అవకాశం, ప్రభుత్వంతో సంబంధం లేకుండా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా తొందరగా పనులు కూడా కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్లో నివసించేటువంటి ఒక హక్కు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 666 నిర్మాణానికి సంబంధించి కూడా చాలా స్పీడప్గా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్టయితే అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే చూస్తున్నాం. అనేక రకాల చర్యలైతే ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం 27 మున్సిపాలిటీల విలీనానికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసీ పరిధి వరకు అమలవుతున్నటువంటి ప్రభుత్వ పాలసీలన్నీ కూడా ఇకపై గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజలందరికీ కూడా అందే అవకాశం దక్కుతుంది. ప్రభుత్వానికి కూడా పాలనాపరమైనటువంటి ఇబ్బంది అంటే మారుమూలలో ఉన్నటువంటి గ్రామం కావచ్చు, మారుమూల ఉన్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు, ఇప్పుడు అన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ గ్రేటర్ హైదరాబాద్లో ఎలాంటి సౌకర్యాలు ప్రస్తుతం ప్రజలు పొందుతూ ఉన్నారు వాళ్ళు కూడా పొందేందుకు అవకాశం దక్కుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ మున్సిపాలిటీల విలీనానికి ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. దీనికి గవర్నర్ ఆమోదం కూడా లభించిన నేపథ్యంలో ఇంకా గెజెట్ విడుదల చేయడమే ఆలస్యం. 27 మున్సిపాలిటీలు ఇక జిహెచ్ఎంసీలో విలీనం కాబోతా ఉన్నాయి. థ్యాంక్ యూ వాసు.